అవునరా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏంటి సంగతి? తమిళనాడులో వచ్చినాయి, బెంగాల్లో పోయినాయి. ఏంటది? బెట్టింగ్ డబ్బులు. సోదాపి ఎలక్షన్ స్పెషల్స్ చెప్పు. ఫస్ట్ స్పెషల్ ఏంటంటే వెనకాల త్రిష, ముందల తమన్. దేనికి ముందు దేనికి వెనకాల? విజయ్ గెలుపులో వెనకాలండి నడిపించిన లక్కీ చామ్ త్రిష. ఆమె బర్త్డే రోజు ఆమె వెంకన్న దర్శనం చేసుకుంది, ఈయన గెలిచిపోయాడు. మరి తమన్ ముందుండి వాయించండి కదా 3 పాటలు, దాంతోనే ఊపొచ్చిందంట. అదే ఊపులో వెళ్ళి ఓట్లేసారా అయితే? సెకండ్ అప్డేట్, తమిళనాడులో ఒక ఇండిపెండెంట్ కి 0 ఓట్స్ వచ్చినాయి. ఏముంది, వాడు ఎవరికి నచ్చలేదేమో. వాడు కూడా నచ్చలేదు, అందుకే వాడు కూడా ఓటేసుకోలేదు. కరెక్టేరా. ఏముంది, వేరే పార్టీ వాళ్ళు 2000 ఇచ్చుంటారు, అందుకనే వాడి పార్టీకి ఓటేసి వచ్చాడు. ఇంకో అప్డేట్ ఏంటంటే విజయ్ పార్టీ క్యాండిడేట్ ఒక్క ఓటుతో గెలిచిండంట. ఓటు పవర్ అంటే అది. ఇంకో అప్డేట్ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం షేర్ చేస్తున్నారు. గోట్ మూవీలో ఆయన కార్ నెంబర్ TN07 CM 2026 అని ముందే ఫిక్స్ అయినట్టున్నాడు సీఎం అయితే. అంతేకాదు, ఒక అవార్డ్ ఫంక్షన్ లో సీఎం క్యారెక్టర్ ఎప్పుడు వేస్తారు అని అడిగితే క్యారెక్టర్ కాదు, డైరెక్ట్ సీఎంఏ అయితా అని అన్నాడు. నిజத்துல முதலமைச்சரான்னு అడిగి మాట. నా డ్రైవర్ కొడుకు ఫ్యూచర్ ఆలోచిస్తే చాలా ఆనందం అవుతుంది నాకు. కారు ఉందా? కారు ఉంది కానీ దానికి డ్రైవర్ లేడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. డ్రైవర్ లేకపోతే మరి డ్రైవర్ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఎట్లాగో ఫ్యూచర్ లో స్టార్ అయిపోతా కదా, అప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటా, వాళ్ళ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా. ఓ, దాని గురించి ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయా? కాదా మరి, నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ గారు ఏమన్నారు? పొదిగిని గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిని బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా. కోడి గుడ్డు గురించి చెప్పారు ఆయన, గాడిద గుడ్డు గురించి చెప్పాల. నిన్న తెలుగు మీడియా ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందో చెప్పు. ఆప్షన్ ఏ మోదీజీ, ఆప్షన్ బి మమత, ఆప్షన్ సి విజయ్. వాళ్ళందరి మీద కాదు, త్రిష మీద ఫోకస్ పెట్టింది, మరీ ముఖ్యంగా టీవీ 3x3. நிஜமா சொல்றேங்க, டெஃபினெட்லி நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. నాకంటే వీళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నాను అనుకుంటుంది కావచ్చు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ని ఓడగొట్టిన ఆయన విజయ్ డూప్ తో ప్రచారం చేసుకున్నాడు తెలుసా. కంటెంట్ ఉన్న వాడికి కట్అవుట్ తో పర్లేదన్నమాట. కంటెంట్ కట్అవుట్ ఈ డైలాగ్ ఎవరికి ఇచ్చినా నేను ఒప్పుకోను. ఓన్లీ మా డార్లింగ్ ప్రభాస్ కి, పవన్ కళ్యాణ్ కి మాత్రమే సొంతం. చూసి కొన్ని నమ్మే